అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను జమ్మరోడ్ సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి గురువారం జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా జమ్మరోడ్ మండలం జమ్మరోడ్ టౌన్లో జరుగుతుంది. మెయిన్ రోడ్లో ఉంటుంది. లోపల రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలను తెలుసుకుందాం మనం. ఈ జమ్మరోడ్ సంత అండి ప్రతి గురువారం కూడా జరుగుతుంది. చూద్దాం ఈ వారం ఎట్లా వచ్చినాయో, పెద్ద పోటీలు ఏ విధంగా రేట్లు ఉన్నాయో. పండగ అయితే అయిపోయింది కదా, బక్రీదు. మార్కెట్ డౌన్ ఉందా, హై ఉందో. హోటల్ అయితే కొనే రేటు వేరు ఉంటుంది, అమ్మే రేటు వేరు ఉంటుంది అండి. రేట్లు అయితే వాళ్ళు మామూలు చెప్తారు. ఇక్కడ ఉన్నాయి కట్ట అడుగుదాం. అదే మీడియం సైజు హోటల్ అన్నీ కూడా ఇవి 18 కిలోలు, 16 నుంచి 18 కిలోలు వస్తాయి మాంసము. ఎంతేపి అన్నా? 24,500 24,500 చెప్తున్నాడు. జత వచ్చేసి ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకుంటారు. మీడియం సైజు పొట్టేళ్ళు ఇవి 16 నుంచి 18 కిలోలు వస్తాయి మాంసము. ఈ పక్క దించుతున్నారు కట్ట. మళ్ళా తీద్దాం. ఈ పక్క పెద్ద కట్ట ఉన్నాయి. ఎంతైపు అన్నా రేటు? 23,000 చెప్తున్నాడు. ఎన్ని ఉన్నాయినా? ఎన్ని ఉన్నాయి? 35. ఎంత వచ్చాయనా మాంసం? ఒకటి 17 నుంచి 18 కిలోలు వస్తాయంట మాంసము. ఇది కూడా మీడియం సైజులే. అదే రేట్ ఏముండదు, తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఇంకా ఉన్నాయి హోటల్. అవన్నీ చూద్దాం రేట్లు ఏ విధంగా కూడా అనేది. ఇంకా వానల కాలం స్టార్ట్ అవుతుంది. అది కాక బక్రీద్ కూడా అయిపోయింది కాబట్టి రేట్లు అయితే డౌన్ అవుతాయి. ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి, అడుగుదాం. కోతులు ఎంత అయిపోయావునా? కోతులు అవి 21,000 మేట జత వచ్చి. జత వచ్చేసి 21,000 చెప్పాడు. ఏనా ఏ అడ్డం నిలవనా? మైదుకూరు అన్నీ ఇక్కడికి వచ్చాము. ఏం మడక రాలేదా? కుందికి వచ్చాము. ఈ మధ్య అయితే జంటకు బాగానే వస్తున్నారు జనాలు. ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు రాకుండా అంటున్నారు. చిన్నగా డెవలప్ అయింది మన జమ్మరోడ్ సంత. ఏనా ఎంత అయిపోయావు నా పోతులు? 7 కలిసి 70,000. 7 పోతులు కలిసి 70,000 చెప్పినాడు. ఎంత వస్తాయన్నా మాంసము? 1,15,000. 1,15,000 వస్తాయి. ఈ పక్క ఉండే అడుగుదాం. దేవి అన్నా 5 కలిసి 80,000 చెప్పాడు. 5 హోటళ్ళు 80,000 చెప్పాడు. ఈ పక్క ఉండే దేవి అన్నా ఎక్కువ రేటు చెప్పాడు. 26,000 అంట. ఈ పక్క చూద్దాం. ఇవి కట్ట ఉన్నాయి. ఈయన గేట్ రాబడుతుంటాడు. ఇంతకుముందు వేరే ఆయన ఉన్నాడు. ఇక్కడ పట్టింపు ఏమి ఉండదు. ఓన్లీ జీవాలు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ డబ్బులు కట్టాల్సిందే. ఎవరో ఒకరు కట్టాల్సిందే. అమ్మేవాళ్ళన్నా కొనేవాళ్ళన్నా ఇద్దరిలో ఒకరు కట్టాలంటే. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయా? 19,500 అయిపోయాడు. 19,500 ఎన్నిన్నాయో? 20 ఉన్నాయంట. 19,500 అయిపోయాడు. 15 నుంచి 16 కిలోలు వస్తాయి మాంసం. చూద్దాం. ఈ పక్క కట్ట ఉన్నాయి. వానలు బాగుపడి కాలువల మడి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పక్క కట్ట చూద్దాం. ఏ రేట్ చెప్తున్నాడో పెద్ద ఆయన. ఎంత అయిపోయాయా? ఎంత అయిపోయా రేటు? చెప్పరాదు. రేటు చెప్పని అంత బరువు ఏం? ఎంత అయిపోయామంట? అడగలేదా? ఎవరు రాలేదంట అడగనీకి. ఈ పక్క ఉండదు. ఎంత అయిపోయావునా? ఎంత చెప్తాం?
25,000 25,000 చెప్తున్నాడు. ఎన్నికేళ్ళు ఉన్నాయా? ఎన్నికేళ్ళు ఉన్నాయంట? 19 కేలు వచ్చా? 19 కేలు అట్లా వస్తాయంట. పోతుంది అడుగుదాం. పెద్ద సైజు ఎంత అయిపోయానా? 16.5. ఎన్ని కేలు వచ్చదా? 20 కేలు మాంసం వస్తాయంట. తగ్గించుకుంటారు, అదే రేట్ ఏమి ఉండదు. ఒక 3 పోతులు ఉన్నాయి. పెద్ద ఆయన పట్టుకొచ్చాడు. ఎంత అయిపోయాయా? ఎంత అయిపోయా ఆ పోతు పెద్దది? 18,000. 18,000 చెప్పాయంట ఇది పోతు. ఎంత ఉంటుంది ఇది మాంసం? 25 కేలు దగ్గర వస్తాయంట. ఆడు తగ్గించుకుంటాడు, అదే రేట్ ఏమి ఉండదు. ఈ పక్క కొన్ని ఉన్నాయి పోతులు. మేక 2 పిల్లలు. ఎంతే పోయానా? మేక 2 పిల్లలు 15,000. 2 అన్నీ మేక 2 పిల్లలు కలిసి 15,000 చెప్తాను. మేలే అవి ఎందుకంటే పెద్దవి కాబట్టి పర్వాలే, ఆ రేట్ పెట్టచ్చు. ఇది మేకనే పిల్ల, ఇది పోతు. చూద్దాం పక్క ఉన్నాయి. ఈ పక్క కట్ట ఉన్నాయి. దారంలో ఉన్నారు. 24.5 అయిపోయినట్ట. 15 పొట్టేళ్ళు ఉన్నాయి. దారం ఆయనకి ఇప్పుడే చెప్పాడు. 24,500 చెప్పాడు. 15 పొట్టేళ్ళు. మళ్ళీ వీళ్ళు అడుగుతారు. వీళ్ళకి ఎంత అడుగుతారు? $19,000 అడుగుతాడు. 19,000 అడిగాడు. అయిపోయి 24,000 అయితే ఇచ్చా అంటాడు. అంత డిఫరెన్స్ అయితే చాలా చూడండి ఒకటేసారి. ఏనా పొద్దుటూరు చాలన్నా. 2 పోతులు ఉన్నాయి. అడుగు ఎంత అయిపోయానా? 23,000 జత. 23,000 చెప్పాడు 2 కలిసి. దానవే కొండవి కొన్ని పొట్టేళ్ళు. వీళ్ళిద్దరు బేరంలో ఉన్నారు. 17,000 చెప్తున్నాడు జత వచ్చి. నేను చక్కగా పోతాడు, ఏం మాట్లాడలే. ఈ పక్క చూద్దాం. కట్ట ఉన్నాయి, పెద్ద కట్ట. పిల్లలు 6 నెలలు 5 నెలలు అటు ఉంటాయి వయసు. ఇది వచ్చేసి 18,000 చెప్తాను. తగ్గించుకుంటాను.